వెల్కమ్ టు టీవీ20 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో మెగా డిఎస్సి విజేతలకు నియామక పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ బీజేపీలకు బిగ్ షాక్. వైసీపీ పార్టీలోకి చేరిన కీలక నేతలు. కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించిన వైసీపీ ఎమ్మెల్సీ. శాసన మండలిలో రచ్చ. జీఎస్టీలో మార్పులు దేశాభివృద్ధిలో నిర్మాణాత్మక సంస్కరణలు అని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్లో గౌతమ్ బుద్ధ నగర్లో ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగించారు. యూపీఏ హయాంలో ట్యాక్స్ల మోతా మోగిందని, 2014 ముందు పన్నులతో ప్రజలకు నరకం చూపించారని ఆరోపించారు. ఎన్డీ హయాంలో ప్రజలపై పన్ను భారం తగ్గించామని చెప్పారు. యూపీఏ ఓ గేమ్ చేంజర్. జీఎస్టీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2014 ముందు యూపీఏ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విపక్షాలు ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం దేశ ప్రజల ఆదాయం పొదుపులను పెంచామని చెప్పుకొచ్చారు. ఇక్కడితో ఆగబోమని, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూనే ఉంటామన్నారు. పన్నులు తగ్గిస్తూనే ఉంటామని, జీఎస్టీ సంస్కరణల ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని హామీ ఇచ్చారు. लेकिन अब नेक्स्ट जनरेशन जीएसटी के बाद उसी परिवार को सालाना सिर्फ 25,000 से कम होकर के करीब 5-6 हजार रुपया तक टैक्स आ गया है. 25,000 से 5,000, क्योंकि जरूरत के ज्यादातर सामान पर अब सिर्फ 5% जीएसटी हो गया है. साथियों, हमारे यहां गांव की अर्थव्यवस्था में ट्रैक्टर की बड़ी भूमिका है. 2014 से पहले एक ट्रैक्टर खरीदने पर 70,000 रुपये 70,000 रुपये से अधिक टैक्स देना पड़ता था. ये 2014 से पहले 70,000. अब उसी ट्रैक्टर पर सिर्फ 30,000 रुपये का टैक्स लग रहा है. यानी किसान को सीधे एक ट्रैक्टर पर 40,000 रुपये से अधिक की बचत हो रही है. ऐसे ही 3 व्हीलर गरीब के लिए रोजगार का बहुत बड़ा माध्यम है. साल 2014 से पहले एक 3 व्हीलर करीब 55,000 रुपये का टैक्स लगता था. एक 3 व्हीलर पर 55,000 रुपये टैक्स लगता था. अब उसी 3 व्हीलर पर जीएसटी करीब 35,000 रह गया है. यानी सीधे 20,000 रुपये की बचत हुई है. ऐसे ही जीएसटी कम होने की वजह से स्कूटर 2014 की तुलना में करीब 8,000 रुपये और मोटरसाइकिल करीब 9,000 रुपये सस्ती हुई है. మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన 15,941 మంది అభ్యర్థులకు గురువారం అమరావతిలో నియామక ఉత్తర్వులు అందిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి తొలి సంతకం మెగా డిఎస్సి పైనే చేశారని, అందుకే ఇది ప్రభుత్వ తొలి విజయమని వివరించారు. కావున అమరావతిలో మెగా డిఎస్సి విజేతలకు నియామక పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వీరికి శుభాకాంక్షలు తెలియజేద్దామండి. Now we welcome SANL Mathematics from Visakhapatnam, Sri S. Vijay Garu. S. Vijay Garu selected for SANL Mathematics from Visakhapatnam. Congratulations sir. Tadupari we request and welcome T. Gunavati Garu, School Assistant Physical Education from Srikakulam. Heartiest congratulations madam. నేను క్షమాపణ కోరాలనుకుంటున్నా. ఎందుకంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో రాజకీయాలు దూరంగా పెడతానని హామీ ఇచ్చిన వ్యక్తి
కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మేము నడిచినప్పుడు మా యువగలం పాట వేశారు. దానికి మీరందరూ నన్ను క్షమించవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాం. వేదికమైన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, ఇక్కడికి రాలేకపోయినా అనారోగ్యం కారణం వల్ల రాలేకపోయినా నాకు అన్న సమానమైన పవన్ అన్న గారికి, మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్య, గౌరవ బాలయ్య బాబు గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అదే విధంగా మెగా డిఏసిలో షైనింగ్ స్టార్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంట్లో మొదటి గురువు అమ్మ, హెడ్ మాస్టర్ నాన్న, కానీ బడిలో గురువులు అమ్మ నాన్న అంత సమానం. అమ్మ నాన్న తర్వాత ఎక్కువ సమయం పిల్లలు ఉండేది గురువుల దగ్గర. ప్రపంచంలో ఒక గొప్ప ఆస్తి ఉంది. ఆ ఆస్తి ఎవరు మన దగ్గర నుంచి తీసుకెళ్ళలేరు, దాంట్లో వాటా అడగలేరు, లేదంటే దొంగలు ఇంట్లో పడి ఆ ఆస్తిని దోచుకోలేరు. ఆ ఆస్తి ఏంటి? ఆ ఆస్తి ఏంటి? విద్య. అలా పవిత్రమైన ఆస్తి పిల్లలకి అందించబోయే ఇక్కడ గురువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మరో అత్యాధునిక వసతి సముదాయం ప్రారంభమైంది. వెంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయంను ఉపరాష్ట్రపతి సిసి రాధాకృష్ణన్, ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ముందస్తు బుకింగ్ లేకున్నా భక్తులకు వసతి కల్పించేలా 162 కోట్లతో నూతన కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. ఇందులో ఒకేసారి వేల మందికి ఉచిత వసతి సౌకర్యం కల్పించనున్నారు. 16 డార్మటరీలు, 2000 లాకర్లు, 24 గంటలు వేడి నీటి సదుపాయం ఇందులో ఉన్నాయి. పిఎసి 5 ప్రాంగణంలో ఒకేసారి 50 మంది తలనీలాల సమర్పణకు వీలుగా కళ్యాణ కట్ట ఏర్పాటు చేశారు. ఒకేసారి 14 మంది భోజనానికి వీలుగా 2 డైనింగ్ హాల్ ఉన్నాయి. వసతి గృహం బుకింగ్ కౌంటర్ను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో కలిసి సీఎం పరిశీలించారు. నూతన వసతి గృహంలో తొలి బుకింగ్ టోకెన్లు భక్తులకు అందించారు. కార్యక్రమంలో మంత్రులు లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. That is where I wanted to build 20 lakh devotees, Srivari Sevakulu. Not only this, I wanted to go for knowledge economy also, doctors. They will come to Tirupati. They will treat patients. 10 days they will be there. They will have darshan, special darshan. Have a blessings, then they will go back. That Venkateshwar garu explain chesaru ee visual. No, I am having one is ikkada meer gurtupeట్టుకోవాల్సింది cleanliness. Greenery, I want to take it 95%. You can stimulate the 7 hills and then tell me. I wanted to produce Tirupati area anta kuda different 7 colors, 7 hills, 7 colors of flowers. If it is possible. Yeah, we can. You know what I am saying, there is no place now. Now 80%, 85% greenery. Now in between, how to get it? Then again, if you can run a mechanism, 95% greenery. Second, cleanliness at most 99%. Everywhere it should be clean. ఏపీలో అధికార కూటమి పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పలువురు బీజేపీ, టీడీపీ కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వారి పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి పలువురు నేతలు వచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బీజేపీకి చెందిన మురహరిరెడ్డి, కిరణ్ కుమార్, టీడీపీకి చెందిన మధు, మల్లికార్జున్ వారి పార్టీలను వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ జగన్ వారికి పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. కర్నూలు జిల్లాలో కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరడంతో కూటమికి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశిస్తూ కుప్పం ఎమ్మెల్యే అంటూ వైసీపీ ఎమ్మెల్యే రమేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు శాసనమండలిలో తీవ్ర దుమారాన్ని రేపాయి. రమేష్ యాదవ్ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు మంత్రులు. అయితే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన ఆనాటి కుప్పం ఎమ్మెల్యే అని మాత్రమే అన్నామని చెప్పుకొచ్చారు వైసీపీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇప్పుడు ముఖ్యమంత్రిని పట్టుకొని కుప్పం ఎమ్మెల్యే అనలేదని తెలిపారు. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ ను టీడీపీ వాళ్ళు అనేక సార్లు పులివెందుల ఎమ్మెల్యే అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని సభ దృష్టికి తీసుకువెళ్లారు బొత్స. కావాలంటే రికార్డులు పరిశీలించుకోవాలని బొత్స సత్యనారాయణ సూచించారు. 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక సంతకంతో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఈ ఓపెన్ ఛాలెంజ్ డిస్కస్ చేయడానికి కుప్పం ఎమ్మెల్యే గారైనా సరే ఎవరైనా సరే వచ్చారు అన్న. సభా గౌరవాన్ని కాపాడాలి అధ్యక్ష. పెద్దల సభ అధ్యక్ష, ఇది పెద్దల సభలో గౌరవం ఉంది అధ్యక్ష. ఇవాళ వారు మాట్లాడిందని మేము కాదంటలేదు అధ్యక్ష. వాళ్ళకి ఇచ్చిన సమయంలో వాళ్ళు మాట్లాడమనండి. వాళ్ళ తర్వాత మా వాళ్ళకి మేము ఇవ్వండి, మేము మాట్లాడతాం. 10 నిమిషాలు ఫిక్స్ చేస్తారో 15 నిమిషాలు ఫిక్స్ చేస్తారో మీరే ఫిక్స్ చేయండి. మీరు ప్లీజ్ సభ్యులు తమ సీటాలు వెళ్ళి కూర్చోండి. ఇప్పుడు కాంట్రవర్సీ ఎంత అధ్యక్ష? ఆయన మాట్లాడిన మాట మళ్ళీ చెప్తాను అధ్యక్ష. ఎలా తొలగిస్తారు? మాట్లాడిన మాట ఈ సూపర్ 6 ని నాకు అర్థమైంది. రికార్డు చూసి చూడండి అధ్యక్ష, రికార్డులో చూడండి. ఆనాటి ఆయన చెప్పింది ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన ఆనాటి పులివెందుల ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రకటించారు అని అన్నారు అధ్యక్ష. ఈనాడు అని చెప్పలేదు అధ్యక్ష. ఒక నిమిషం ఇందాక సోమవీరాజు గారు చెప్పారు అధ్యక్ష. ఇవాళ మాట్లాడితే చూడండి, రికార్డు చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు మాట్లాడిన మాటలు తీయండి అధ్యక్ష. అప్పుడు ఎవరికి అభ్యర్థులు ఉంటే అభ్యర్థులను కొనసాగిద్దాం అధ్యక్ష. అంతేగాని లేని మాటలు ఉండి మీరు వచ్చి. మున్సిపల్ చట్టంలో 5 సవరణలు చేస్తూ అసెంబ్లీలో బిల్లులు ఆమోదం పొందాయి. పురపాలక శాఖ మంత్రి నారాయణ 5 బిల్లులను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టంలో 5 సవరణల బిల్లులను వేరువేరుగా ప్రవేశపెట్టగా వాటికి శాసనసభ ఆమోదం లభించింది. నాలా చట్టం రద్దుతో మున్సిపాలిటీలు అదనపు అభివృద్ధి ఛార్జీలు వసూలు చేసి స్థానిక సంస్థల అభివృద్ధికి నిధులు కేటాయించాలని సవరణ చేశారు. బహుళ అంతస్తుల భవనాల ఎత్తును 18 మీటర్లకు బదులుగా 24 మీటర్లకు మారుస్తూ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించేలా చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. ఏపీలో పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు గతంలో ఉన్న జనవరి 1వ తేదీ గడువుకు బదులు ఇకపై ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1గా మారుస్తూ చట్ట సవరణ బిల్లును మార్చారు. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మారుస్తూ చట్ట సవరణకు ఆమోదించారు. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఈ యొక్క హైరైజ్ సంబంధించి అంటే ఫైర్ డిపార్ట్మెంట్కి హైరైజ్ అంటే యాక్చువల్గా అంతకుముందు 18 మీటర్స్ రెసిడెన్షియల్ దాంట్లో ఉండింది అధ్యక్ష. అయితే ఇప్పుడు టెక్నాలజీ మారి ఫైర్ డిపార్ట్మెంట్ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినాయి కాబట్టి అది 24 మీటర్స్కి అంటే 24 మీటర్ల లోపల నాన్ హైరైజ్ కింద 18 మీటర్ల నుంచి మార్చమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. దాని మీద యాక్చువల్గా సవరణ చేస్తూ యాక్చువల్గా ఈ బిల్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2025ని పరిగణలోకి తీసుకోవాలని మనవి చేస్తున్నాను అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. బిల్లుపై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు. అనుభవం చేస్తారా? ఏమన్నా అన్నీ ఒకసారి చేస్తారా? లాస్ట్లో చేయండి. ఇది అన్నీ చేస్తారు. అధ్యక్ష, కొన్ని అమెండ్మెంట్లు తీసుకొచ్చి రిలీఫ్ చేస్తున్నారు. దానిలో సానుకూలమైన వాతావరణం ఉంది రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంలో. ఎట్ ద సేమ్ టైం
నదీ తీర ప్రాంతాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం సార్. ఇప్పుడు రాజమహేంద్రవరం ఉంది, ఆల్రెడీ ఓల్డ్ సిటీ, కొన్ని వందల సంవత్సరాలుగా ఆ సిటీ ఉంది. ఆ బండ్ ఏరియాలో పర్మిషన్ ఇవ్వడానికి అనుమతించట్లేదు సార్. అది చాలా సమస్య ఏమవుతుందంటే బండ్ డెవలప్ అయిపోయింది, ఎంఎఫ్ఎల్ఏకి పైకి వచ్చింది, బండి విడ్త్ కూడా పెంచారు. ఆ పక్కనున్న భవనాలు, పాత భవనాలు తీసి కొత్త భవనం కట్టాలంటే పర్మిషన్ ఇవ్వట్లేదు సార్. దయచేసి దాని మీద కూడా ఒక నిర్ణయం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి గారి దృష్టిలో తీసుకురావడం కోసమే నా ఉద్దేశం. లాస్ట్లో చెప్తారు, నోట్ చేసుకోండి. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2025ను పరిగణలో తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. శాసనసభలో సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, సర్వేపల్లి నియోజకవర్గంలో అన్యాయంగా అక్రమంగా టీడీపీ నాయకులపైన, నాపైన ఎన్నో అక్రమ కేసులు నమోదు చేశారు అని, అలాగే ఉదయగిరి నారాయణ అనే దళితుడిను అన్యాయంగా అక్రమంగా చంపేశారు అని, అతని మృతిపై సిట్ ఆధ్వర్యంలో విచారణ చేసే దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. చంద్రమోహన్ రెడ్డి గారు. నమస్కారం. లాస్ట్ 5 years, గత 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో ఒక ముద్దాయి 13 కేసుల్లో 43,000 కోట్లు విచారణలో తేలి సిబిఐ ఫైల్ చేసిన కేసులో ఒక ముద్దాయి ముఖ్యమంత్రి కావటం, ఈ రాష్ట్రం విచ్ఛిన్న కావటం, ఆంధ్రులుగా తెలుగోళ్ళుగా ఆ తెలుగు వాళ్ళకి అప్రతిష్ట పాలు చేయటం దురదృష్టకరం. అధ్యక్ష, ఇవన్నీ చూసాం. 5 yearsలో వాళ్ళు దోచుకోవటం కాకుండా ప్రతిపక్ష పార్టీ అనేది ఉండకూడదని అందరి మీద కేసులు పెట్టడం, ఆగ్రహణ సాక్షాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని కేసు సృష్టించి ఒక స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి జైల్లో పెట్టడం. అప్పుడు కూడా మేము పూణేకి పోయినాం. ఏ కంపెనీకి అయితే మనం ఆర్డర్ ఇచ్చామో ఆ కంపెనీ యజమాని చేత మాట్లాడించాం. అది పక్క రోజు పేపర్లలో బ్లాస్ట్ అయింది. ఆవేదనతో మాట్లాడాడు. ఒక ఎంపీ వచ్చి కూర్చొని నువ్వు గన అప్రూవర్గా మారకపోతే మళ్ళీ నిన్ను జైలుకి పంపిస్తామంటే పంపించుకోనంటే రెండోసారి కూడా ఆయన జైలుకి పోయే పరిస్థితి వచ్చింది. దానికైనా సిద్ధపడ్డాడు, కానీ అబద్ధం అయితే చెప్పనని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారి తప్పు లేదు అని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు సరేపల్లి కాన్స్టిట్యున్సీలో నేను హైదరాబాద్లో ఉండా ఉదయగిరి నారాయణ ఒక ఎస్సీ క్యాండిడేట్ చిన్న ఒక బ్రిక్ ఇండస్ట్రీలో ఇటుకురాయి బట్టీలో పనిచేస్తుంటే 2,000 అడ్వాన్స్ ఇచ్చినాడని చెప్పి, ఆ తక్కువ కూలిస్తుంటే పక్క బట్టీలోకి పోయినాడని చెప్పి 1వ రోజు 2వ రోజు పిలిచి 3వ రోజు కొడితే చచ్చిపోయినాడు పోలీస్ స్టేషన్లో, పొదలకూరు, నా కాన్స్టిట్యున్సీలో. మనం కలిసి రిప్రజెంట్ చేసాం అది. అవును, ఢిల్లీలో. అప్పుడు ఆ బాడీని తీసుకుపోయి చంపేసి లాకప్ డెత్లో అడవిలో, పక్కన ఉండే అడవిలో ఒక యూకలిప్టస్ చెట్టుకి ఎలాడదీశారు. ఉరేసుకునే వాళ్ళు యూకలిప్టస్ చెట్టుకి ఎలాడారు. అయిపోయింది. నేను హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వచ్చాను, నెల్లూరులోకి వచ్చాను. 3rd day, మొదటి రోజు పోస్ట్ మార్టం చేయలే, 2వ రోజు పోస్ట్ మార్టం చేయలే, 3వ రోజు మేము 70 మంది పోయి హాస్పిటల్లోకి వచ్చున్నాం. ఆ భార్య బిడ్డలు ఏడుపులు చూసాం. రేవంత్ రెడ్డి పెట్టిన ఫ్రీ బస్సులోనే సచివాలయానికి వచ్చి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న అంగన్వాడీ టీచర్లు తమ డిమాండ్లు పరిష్కరించాలని అడిగితే అరెస్టులు చేస్తారా అంటూ ఆగ్రహం. సచివాలయం ముట్టడికి దాదాపు బస్సులోనే వస్తున్న అంగన్వాడీ టీచర్లను అదే బస్సులో పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు. Mira.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.